ఐఏఎస్ అధికారి కావాలనే కోరిక చాలా మందికి ఉంటుంది. కానీ దానికోసం పట్టువదలకుండా ప్రయత్నం చేసే సంకల్పం మాత్రం కొందరికే ఉంటుంది. చిన్న చిన్న కష్టాలకే బెదిరిపోయి ఇక నా వల్ల కాదని వదిలేసేవారే ఎక్కువగా ఉన్నారు మన చుట్టూ. కానీ దృఢ సంకల్పంతో ఎన్ని అవరోధాలు అడ్డంకులు వచ్చినా ధైర్యంగా నిల్చొని పోరాడి గెలిచే సత్తా చాలా తక్కువ మందికి ఉంటుంది. ఐఏఎస్ కావాలనుకునే ప్రతి ఒక్కరికి ఈ వీడియో చాలా పెద్ద ఇన్స్పిరేషన్. కేవలం ఐఏఎస్ మాత్రమే కాదు, ఏది సాధించాలన్నా కసి ఉన్న ఈ ఫెయిల్యూర్ ఐఏఎస్ ఆఫీసర్ సక్సెస్ స్టోరీ మిమ్మల్ని ఖచ్చితంగా దానికోసం ఎన్ని ఎదురుదెబ్బలు తగిలినా నిలబడి పోరాడామని మోటివేట్ చేస్తోంది. అయితే ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా మరియు ఇన్స్పైరింగ్ గా ఉంటుంది. దయచేసి ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మా ఇన్ఫర్మేషన్ క్లియర్ గా అర్థమవుతుంది. ఇక స్టోరీలోకి వెళ్లే ముందు చిన్న రిక్వెస్ట్. చాలా మంది మా వీడియోస్ చూసి లైక్ చేస్తున్నారు, కానీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు. దయచేసి మా ఇన్ఫర్మేషన్ నచ్చితే మా వీడియోని లైక్ చేయడంతో పాటు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న నోటిఫికేషన్ బెల్ యాక్టివేట్ చేసుకోండి. చివరిగా మా వీడియోపై మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఉత్తర తమిళనాడులోని అంబూర్ సమీపంలోని వినవమంగళం అనే మారుమూల గ్రామంలో జన్మించిన జై గణేష్ పుట్టినప్పటి నుంచి పేదరికంలోనే పెరిగాడు. తండ్రి ఓ చిన్న ఫ్యాక్టరీలో పనిచేస్తూ కుటుంబాన్ని ఎలాగోలా నెట్టుకొచ్చాడు. కానీ ఆ పేదరికం వల్ల ఊర్లో గణేష్ కుటుంబానికి గౌరవం ఇచ్చేవాళ్లు కాదు. అయితే జై గణేష్ నలుగురు తోబుట్టువులలో పెద్దవాడు. చిన్నప్పటి నుండే అద్భుతమైన తెలివితేటలు ఉండేవి. కుటుంబం పేదరికం, ఊర్లోని దుర్భరమైన పరిస్థితులు జై గణేష్ లో బాగా చదవాలి, అందరూ తనని తన కుటుంబాన్ని గౌరవించాలి అని ఎప్పుడూ కలలు కనేవాడు. ఆ సంకల్పంతోనే సొంతూరులో 10వ తరగతి వరకు చదువుకున్నాడు. అయితే ఏదైనా కోర్సు చేసి అది పూర్తి అవగానే వెంటనే ఉద్యోగం సాధించాలనే సంకల్పంతో పాలిటెక్నిక్ కష్టపడి చదివి 91% మార్కులు సాధించి అనుకున్నట్టుగానే వేళ్లూరులోని తంతే పెరియార్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో మెకానికల్ ఇంజనీరింగ్ లో సీటు సంపాదించాడు. మెకానికల్ లో ఇంజనీరింగ్ పూర్తి చేశారు. ఇంజనీరింగ్ పట్టా పొందిన తర్వాత జై గణేష్ ఒక ఉద్యోగంలో చేరారు. కానీ చిన్నప్పటి నుండి తాను అనుభవించిన తన చుట్టుపక్కల ఉన్న పరిస్థితులు జై గణేష్ ను ఐఏఎస్ వైపు అడుగులు వేసేలా చేశాయి. అదే సంకల్పంతో ఉన్న జై గణేష్ ఇంట్లో పెద్దవాడు కాబట్టి కుటుంబ పోషణ తన బాధ్యత అనుకుని తొందరగా ఉద్యోగం సంపాదిస్తే తన కుటుంబానికి ఆసరా అవ్వొచ్చు అనుకుని ఇంజనీరింగ్ చేశాడు. ఇంజనీరింగ్ పూర్తి చేసిన అనంతరం జై గణేష్ సత్యం సినిమాస్ లో ఉద్యోగం సంపాదించాడు. అప్పుడు అతడి నెల జీతం కేవలం 2500. అంత తక్కువ జీతంలో తన కుటుంబాన్ని పోషించటం కుదరదు అనే ఉద్దేశంలో నుంచి సివిల్స్ పై దృష్టి సారించాడు. ఎప్పుడైతే ఆ ఆలోచన వచ్చిందో అప్పటి నుండే శ్రద్ధగా చదవటం ప్రారంభించాడు. కానీ సత్యం సినిమాసులో చదువుకోటానికి తగినంత సమయం దొరికేది కాదు. అందులోనే కుటుంబాన్ని నెట్టుకురావాలి. అందులో అలాగే కంటిన్యూ అయితే తాను అనుకున్నది సాధించలేను అని అర్థం చేసుకున్నాడు. ఇక ఆ తర్వాత చెన్నైకి మకం మార్చాల్సి వచ్చింది. ఎందుకంటే ఐఏఎస్ పరీక్షలు చెన్నైలోనే జరుగుతాయి. ప్రతిసారి చెన్నై వెళ్లి రావటానికి డబ్బులు సరిపోక అక్కడే ఉండి చదువుతూ యూపీఎస్సీకి ప్రిపేర్ అవ్వాలని నిర్ణయించుకొని ఇంట్లో ఐఏఎస్ సాధించాకే తిరిగి ఇంటికి వస్తానని చెప్పి చెన్నైలో దిగాడు జై గణేష్. చెన్నైలోని అన్నానగర్లో ఐఏఎస్ కోచింగ్ కోసం ప్రభుత్వం నిర్వహించే ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ లో ప్రవేశం పొందాడు. కానీ 600 మెస్ బిల్లులు మరియు ప్రయాణ ఖర్చులతో సహా తన నెలవారీ ఖర్చుల కోసం జై గణేష్ ఓ హోటల్లో వెయిటర్ గా చేరాడు. మెకానికల్ ఇంజనీరింగ్ లో పట్టా పొందిన గణేష్ వెయిటర్ గా పనిచేయటానికి ఏమాత్రం నామోషిగా ఫీల్ కాలేదు. ఎందుకంటే ఇప్పుడు అతని సంకల్పానికి అదే ఆద్యం. వెయిటర్ గా పనిచేస్తూ వచ్చే డబ్బుతో కుటుంబాన్ని పోషిస్తూ ఇటు సివిల్స్ కోసం ప్రిపేర్ అవ్వటం మొదలుపెట్టాడు. హోటల్కి వచ్చిన ఎంతో మంది కస్టమర్లు అతన్ని వివిధ కారణాల వల్ల తిడుతూ ఉండేవారు. కానీ జై గణేష్ మాత్రం వాటిని అస్సలు లెక్క చేయలేదు. తన టార్గెట్ అంతా సివిల్స్ ఐఏఎస్ మాత్రమే. కష్టపడి చదువుతూ పరీక్షలకు 6 సార్లు హాజరయ్యాడు. కొన్నిసార్లు ప్రిలిమ్స్ లో పోతే ఇంకొన్నిసార్లు మెయిన్స్ లో పోయింది. రెండింట్లోనూ సక్సెస్ అయితే పర్సనల్ ఇంటర్వ్యూలో ఇలా ఒకదాంట్లో కాకపోతే మరొక దాంట్లో ఫెయిల్ అవుతూ వచ్చాడు. ఆ సమయంలో జై గణేష్ ఎంతో నిరుత్సాహపడ్డాడు. ఒకవైపు ఆర్థిక ఇబ్బందులు, మరోవైపు లక్ష్యాన్ని చేరుకోవాలన్న తపన. పూట గడవడమే ఇబ్బందిగా మారిన రోజులవి. తనే ఇంటికి పెద్దోడు కావటంతో కుటుంబ బాధ్యతలు కూడా చూసుకోవాల్సిన అవసరం అతడిపై ఉంది. ఒంటరిగా కూర్చొని ఏడ్చేవాడు. ఎన్నిసార్లు ప్రయత్నించినా ఏదో ఒక విధంగా ఫెయిల్ అవుతూనే ఉన్నాడు. వెయిటర్ గా ఆ పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తూనే తనకు దొరికిన ప్రతి క్షణాన్ని సద్వినియోగం చేసుకుంటూ అనుభవాలని పాఠాలుగా మార్చుకుని చదవటం కొనసాగించాడు. అలా ఐఏఎస్ పరీక్షలకు హాజరవుతూనే ఓసారి అదే సమయంలో జై గణేష్ ఇంటెలిజెన్స్ బ్యూరో పరీక్షకు హాజరయ్యాడు. కానీ అప్పుడే జై గణేష్ కు అసలైన సవాలు ఎదురైంది. ఇంటెలిజెన్స్ బ్యూరో పరీక్షలో విజయం సాధించాడు. దాంతో ఆ ఉద్యోగంలో చేరాలా లేక 7వసారి మళ్లీ సివిల్ సర్వీసెస్ పరీక్షకు ప్రయత్నించాలా? ఒకవేళ ఈ ఉద్యోగం వదులుకొని సివిల్స్ లో విజయం సాధించకపోతే ఉన్న ఉద్యోగం పోతుంది అనే భయం ఒకవైపు. కానీ నిజానికి సామాన్య జనమైతే ఇన్నిసార్లు ప్రయత్నించినా అందులో సక్సెస్ కావట్లేదు, మనకు ఐఏఎస్ రాసిపెట్టి లేదేమోలే అని వదిలేస్తారు. కానీ జై గణేష్ మాత్రం అలా చేయలేదు. 6 సంవత్సరాలు ఐఏఎస్ పరీక్షకు హాజరవుతూనే ఉన్నాడు. ఎన్నో బాధలు, కుటుంబ కష్టాలు, కొన్నిసార్లు తిండి నిద్ర లేని రాత్రులు, అవన్నీ కేవలం
ఐఏఎస్ కోసమే. ఇప్పుడు మధ్యలో వదిలేస్తే ఇన్నేళ్ల కష్టం వృధా అవుతుంది. ఏదైతే అదేంది అని ఆ జాబును వదులుకొని 7వసారి మళ్లీ ప్రయత్నించాడు. 6 సార్లు విఫలమైనా 7వసారి మాత్రం 6 సార్లు ఫెయిల్ అయినా అనుభవం 7వ ప్రయత్నానికి ఉపయోగపడింది. అన్నిట్లో అద్భుతమైన స్కోర్ చేసి 2007లో యూపీఎస్సీ ఆల్ ఇండియా 156 ర్యాంకు సాధించాడు జే గణేష్. అన్నేళ్ల నిరీక్షణ, ఎన్నో నిద్రలేని రాత్రులు, ఎన్నో ఆకలి మంటలు అన్నిటికీ అప్పుడు ఉపశమనం లభించింది. జే గణేష్ ఐఏఎస్ అధికారి అయ్యాక ఓ రోజు తాను పనిచేసిన హోటల్కు ఐఏఎస్ హోదాలో వెళ్లి ఓనర్కి షాకిచ్చాడు. ఓసారి చెన్నైలోని హోటల్ ముందు పెద్ద పెద్ద కార్లు వచ్చి ఆగాయి. హోటల్ ఓనర్ ఆ కార్లను చూసి షాక్. ఎవరో పెద్ద ఆఫీసర్ వచ్చారని బయటకు వచ్చాడు ఆ ఓనర్. అంతే, ఆ కారులో నుండి దిగిన వ్యక్తిని చూసి షాక్. నెల క్రితం వరకు తన హోటల్లో పనిచేసిన వెయిటర్ అదే హోటల్ యజమానితో పాటు అక్కడి అందరూ షాక్. జై గణేష్ స్టోరీ నుండి మనందరం నేర్చుకోవాల్సిన ఒక నిజం, మనందరం పొందాల్సిన స్ఫూర్తి: నువ్వు 10 సార్లు ప్రయత్నించి ఫెయిల్ అయితే రాసిపెట్టలేదు అనుకోకుండా 11వసారికి సరిపెట్టి ఉందేమో అనే నమ్మకంతో, దృఢ సంకల్పంతో ప్రయత్నిస్తే 12వసారైనా విజయం ఖచ్చితంగా నీదే. ప్రతి ఫెయిల్యూర్ ఒక సక్సెస్ కి పాఠమే. జే గణేష్ ఫెయిల్ అయినా ప్రతిసారి ఎందుకు ఫెయిల్ అయ్యానో తెలుసుకొని దాన్ని సరిచేసుకోవటం వల్లే 7వసారి తన లక్ష్యాన్ని ఛేదించాడు. మరి జే గణేష్ స్టోరీపై మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్, ఇన్ఫర్మేషనల్, ఇన్స్పైరింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టేయండి.